నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బజ్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్స్లో మంచి ఇన్కమ్స్ చూడొచ్చు, అయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీస్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇటువంటి విషయాలకు సంబంధించి ఎప్పట్లాగే మనతో పాటు స్టాక్స్కి సంబంధించి ఎన్నో విషయాలు చెప్తూ వస్తున్నారు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు కూడా స్టూడియోలో. మీకు కూడా ఏవైనా స్టాక్ సంబంధించి సందేహాలున్న స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సార్ ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఏంటి? ప్రతిరోజు మార్కెట్స్ కొంచెం నిన్న మొన్న చూసుకుంటే కొంచెం బెటర్గానే ర్యాలీ నడిచింది. అవునండి. సో మార్కెట్స్ వచ్చి యాక్చువల్గా నిన్న ఇండియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. నిన్న మార్చ్ ఎక్స్పైరీ కూడా జరిగిపోయింది. సో రూల్ అవుట్స్ కూడా బాగున్నాయి. అయితే ఇండియన్ మార్కెట్ ఇప్పుడు నిఫ్టీ వచ్చి 23,600 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 51,575 ఆ రేంజ్లో ఉంది. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అయితే వచ్చింది, ఎందుకంటే మొన్న లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా బాగా ర్యాలీ వచ్చి సో నిఫ్టీ వచ్చి 23,800 దాకా వెళ్ళింది. కాకపోతే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇది న్యాచురల్ అనమాట, ఎందుకంటే బాగా పైకి వెళ్ళాక కొంత డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అలాగే ఇక్కడ బై లో లెవెల్ వచ్చాక మళ్ళీ బయింగ్ జరిగింది. సో కాబట్టి సస్టైన్ అవుతుంది మార్కెట్. సో 51,000 మేజర్గా బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అనుకున్నాం. అలాగే నిఫ్టీకి వచ్చి 23,400 మేజర్ సపోర్ట్ అయింది. సో ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే ఇవాళ కొత్త ఎఫెక్ట్ ఏంటంటే నిన్న మేజర్గా యుఎస్ టారిఫ్, రెసిప్రోకల్ టారిఫ్ 25% ఆన్ కార్స్ ఇంపోర్టెడ్ కార్స్ మీద పెట్టారు. సో అది వరల్డ్ వైడ్ యూఎస్లో ఇంపోర్ట్ చేసే కార్స్ అన్నిటి మీద అది ఎఫెక్ట్ ఉంది. సో మనకు కూడా టాటా మోటార్స్ ఎటు యూఎస్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి కొంత ఎఫెక్ట్ అది జరిగింది. సో అయితే ఇంకా రెసిప్రోకల్ టారిఫ్స్ ఏప్రిల్ 2వ తారీఖు అలా అంటున్నారు కాబట్టి సో అదొక ఇష్యూ కొంచెం కన్సర్న్లో ఉంది. సరే, ఏంటి అసలు టారిఫ్కి సంబంధించి అసలు ఇండియాకి వచ్చే నష్టం ఏంటి? టారిఫ్లో చూసుకుంటే యాక్చువల్గా ఇండియాకి వచ్చేది అంత భయపడాల్సినంత నష్టం జరగట్లేదు. సో ఇండియా ఎకానమీ వచ్చి $4 ట్రిలియన్ ఎకానమీ. దాంట్లో ఇప్పుడు యుఎస్కి మనం ఎక్స్పోర్ట్ చేసేది $10 బిలియన్. సో కొంచెం పెద్ద జీడిపిలో 3% ఉంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. కాకపోతే ఈ మధ్య మళ్ళీ యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్తో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ మాట్లాడటం జరుగుతుంది. కొంత ఇంపోర్ట్స్ డ్యూటీ తగ్గించేశారు. సో ఇది మెల్లిగా డిస్కౌంట్, ఎందుకంటే యూఎస్తో ఇండియా కానీ ఇండియాతో యుఎస్ కానీ ఇప్పటికిప్పుడే కట్ చేసుకునే పరిస్థితి లేదు. సో చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి సో అవి కొంచెం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. పెద్ద ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా కొంచెం ఎఫెక్ట్ అయినా కానీ ఓవరాల్గా సర్దుకుపోయే అవకాశాలు ఉన్నాయి. సార్, మేజర్గా టారిఫ్స్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఏ రంగాల మీద దెబ్బపడే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా వచ్చి మనకి ఐటీ ఉంది, తర్వాత ఈ ఆటోమొబైల్స్, ఫార్మా, ఈ 3 ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. సో ఆ ఎఫెక్ట్స్ వాటికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఉన్నాయి. అలాగే మనకి యూఎస్లో మేజర్గా ఇవే వస్తున్నాయి. సో తర్వాత యూఎస్ ఇంపోర్ట్స్ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇంపోర్ట్స్ అయితే మనకి వాటికి టారిఫ్స్ తగ్గించాలని మేజర్గా చెప్పేది. సో వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం ఇది జరగాలని చూస్తున్నారు. సో దీని యొక్క ఇదే కొంచెం అయితే మార్కెట్ నేను అనుకోవటం ఇండియన్ మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది ఈ యొక్క విషయం మీద, ఎందుకంటే ఇది ఇవాల్టి మ్యాటర్ కాదు కదా, లాస్ట్ 2 months నుంచి కూడా డిస్కస్ జరుగుతుంది. సో మార్చిలో ఈ యొక్క ఎఫెక్ట్ అయిపోయింది. సో మనకి ర్యాలీ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మంచి కంపెనీస్ అన్నీ కూడా ఎక్కడ కూడా అండర్ పర్ఫార్మ్ అవ్వడంలో స్ట్రాంగ్ అవుతుంది, సస్టైన్ అవుతుంది. రైట్ సార్, ఎవ్రీడేలాగా మనకి కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజ్. అదానీ ఎంటర్ప్రైజ్ ఇప్పుడు మంచి న్యూస్లోకి వచ్చింది, ఎందుకంటే గౌతమ్ అదానీ గారు ఇవాళ మళ్ళీ ఓల్డ్ రిచెస్ట్ పర్సన్స్గా మళ్ళీ వచ్చారు. సో దాదాపు టాప్ 10లో వచ్చారు. సో అలాగే వీళ్ళ యొక్క అదానీ కంపెనీ హిండెన్బర్గ్ తర్వాత వీళ్ళకి మంచి మళ్ళీ మార్కెట్ వాల్యూ పెరిగింది అదానీ కంపెనీస్ అన్నిటికీ. సో అదానీ కంపెనీస్లో ఫస్ట్ అదానీ ఎంటర్టైన్మెంట్ వచ్చి ఇది లో లెవెల్ 2,100 నుంచి ఇప్పుడు 2,300 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు హై లెవెల్ వచ్చి 3,700 దాకా వెళ్ళింది. సో వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు పాజిటివ్ చూపిస్తున్నాయి కాబట్టి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్గా చూపిస్తుంది. సో చాలా నెలల తర్వాత మంత్లీ చార్ట్స్ ఇక్కడ పాజిటివ్ చూపిస్తున్నాయి ఇది అదానీ ఎంటర్టైన్మెంట్లో. సో కాబట్టి ఇందులో చార్ట్ ఇంకా పాజిటివ్గా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అదానీ గ్రీన్ సార్, అదానీ గ్రీన్ కూడా ఇది 959 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు ఇది 2,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు లో లెవెల్స్ చూసుకుంటే 750, 760 ఆ రేంజ్లో ఉంది. దాదాపు 1 month నుంచి ఇది సస్టైన్ అయింది.
సో వీక్లీ చార్ట్ అయితే దీనికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఇంకా పాజిటివ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదాని గ్రీన్ కూడా బాగానే ఉంది. అదాని పవర్, అలాగే అదాని పవర్ తీసుకుంటే అదాని పవర్ కూడా ఇక్కడ మంచి సపోర్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఇది అంతకుముందు అదాని పవర్ వచ్చి 850 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు దాదాపు 520 ఆ రేంజ్ లో లెవెల్స్లో ఉన్నాయి. సో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా పాజిటివ్గానే ఉంది చార్ట్ అంతా కూడా. కనీసం ఒక 100 పాయింట్స్ ఈజీ మూవ్మెంట్ అయితే కనపడుతుంది, పాజిటివ్గానే ఉంది. అదాని పోర్ట్ సార్, అదాని పోర్ట్స్ కూడా తీసుకుంటే అదాని పోర్ట్ అంతకుముందు 1600 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1200 అలా ఉంది సార్. లో లెవెల్స్ వచ్చి ఇది 1000 దాకా లో లెవెల్ ఉంది. వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ వచ్చింది. ఈ మూడింటికి మంచి పాజిటివ్ వీక్లీ చార్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది కూడా బాగానే ఉంది. లాస్ట్గా అదాని సోలార్ సార్, అదాని సోలార్ వచ్చి ఇది కూడా 890 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 1350 దాకా వెళ్ళింది, ఇప్పుడు లోయెస్ట్ లో వచ్చి 650 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇందులో వీక్లీ చార్ట్స్ అయితే బాగా పాజిటివ్ వచ్చాయి. సో ఇంకా చెప్పాలంటే అదాని ఇది దాదాపు ఒకప్పుడు 4200 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి 8700 870కి అలా వచ్చింది. సో ఇక్కడ చార్ట్స్ అయితే పాజిటివ్ చూపిస్తున్నాయండి వీక్లీ చార్ట్స్. మిగిలిన కంపెనీస్తో చూసుకుంటే అదాని ఎప్పుడు కూడా ఇటు పొలిటికల్ ఈక్వెషన్స్లో కానీ నేషనల్గా ఇంటర్నేషనల్గా వచ్చే చేంజెస్ కానీ ఏదో కామెంట్స్ కానీ రెగ్యులర్గా దీని మీద ఎక్కువ ప్రభావం కనబడుతుంది. కనుక ఇటు ఇన్వెస్టర్స్ కూడా అదానికి సంబంధించి కొంచెం అటు ఇటుగా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. దానికి ఏం చేయాలంటారు? అందుకే దీనిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడదు సార్, కొంత పోర్షనే పెట్టుకోవాలి. కానీ అదాని కంపెనీస్ అన్నీ మీరు అన్నట్టు గత 4-5 ఏళ్ళుగా అంటే ఒక్కసారికి ఇది లైమ్ లైట్లోకి రావటం అనేది మేజర్గా అయింది. అయితే వీళ్ళకి ఎవరికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేవు. ఏది ఏసీసీ మధ్య వచ్చాయి, అంబుజా వచ్చాయి, కానీ మిగతా లేవు. సో కాబట్టి అంతా కూడా ట్రేడింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా. కాబట్టి ఎక్కువ వీళ్ళు ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ బాగా అవుతుంటాయి. కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే కొంత పోర్షన్ అమౌంట్ పెట్టుకోవాలి, రిస్క్ ఫ్రీ అమౌంట్ పెట్టుకోవాలి. సో రైట్. నెక్స్ట్ అజంతా ఫార్మా సార్. అజంతా ఫార్మా వచ్చి ఇది కూడా మంచి ఫార్మా ఎఫెక్ట్ అయితే. ఇప్పుడు ఇంతకుముందు ఇది 3400 ఆ రేంజ్లో ఉంది, ఆ రేంజ్లో ఇప్పుడు 2600 రేంజ్లో వచ్చింది. సో ప్రజెంట్ అయితే ఇది డైలీ చార్ట్స్లో బాగానే ఉంది. సో ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇది స్లోగా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇది 2600 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ఒక షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవంతి ఫీడ్స్ సార్. అవంతి ఫీడ్స్ ఇది బాగా హై రేంజ్కి వెళ్ళిందండి. ఇది అంతకుముందు 600 ఆ రేంజ్లో ఉంది. బడ్జెట్ తర్వాత వీటికి మంచి న్యూస్ రావడం జరిగింది. దానివల్ల అవంతి ఫీడ్స్ మనం లాస్ట్ టైం కూడా 1 మంత్ బ్యాక్ చెప్పుకున్నాం, ఈ పాల్ మార్కెట్లో కూడా ఇది బాగా రైజ్ అవుతుంది. సో ఇది మంచి స్ట్రాంగ్గా ఉంది కౌంటర్. సో అవంతి ఫీడ్స్కి ఇక్కడ బడ్జెట్లో మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో ఇది మూమెంట్ బాగుంది. నెక్స్ట్ అరవిందో ఫార్మా. ఆరో ఫార్మా వచ్చి ఈ ఆరో ఫార్మా వచ్చి ఇప్పుడు 1160 ఆ రేంజ్లో ఉందండి. ఇది లో లెవెల్ వచ్చి 1030. ఇది అంతకుముందు హై వచ్చి 1600 దాకా కూడా వెళ్ళింది. కాబట్టి ఇది హై ఈవెన్ 1600 దాకా వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మంచి వీక్లీ చార్ట్స్కి దీనికి బాగా వచ్చాయి, ఎందుకంటే ఈ సపోర్ట్ బాగానే తీసుకుంది దీనిలో కూడా. సో పాజిటివ్గానే ఉంది ఇది కూడా. నెక్స్ట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. బాలకృష్ణ వచ్చి బాలకృష్ణ ఇప్పుడు 2550 ఆ రేంజ్లో ఉందండి. అంతకుముందు ఇది హై వచ్చి 3300 దాకా వెళ్ళింది. సో ఇది కూడా చాలా నెలల నుంచి ఇక్కడ సస్టైన్ అవుతుంది. సో ఇప్పుడు వీక్లీ చార్ట్స్ కూడా దీనిలో పాజిటివ్ వచ్చాయి, కొంత ఇక్కడ రికవరీ బాగుంది. 2550 అంటే అక్కడక్కడే ఉంది, ఇంకా ఇది పొటెన్షియల్ అవ్వలేదు, ఇంకా మూవ్మెంట్ స్టార్ట్ అవ్వలేదు. బట్ వీక్లీ చార్ట్స్ అయితే బాగా కన్సల్టేషన్ అవుతున్నాయి. సో ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది. బాలా మైన్స్. బాలా మైన్స్ ఇది అంతకుముందు హై 2500, ఇప్పుడు 1250 ఉందండి. సో ఇదేంటంటే యాక్చువల్గా 50% 60% ఫాల్ అయింది. సో ఈ వీక్ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇక్కడ సస్టైన్ అవుతుంది. సో మంచి ఎంట్రీ పాయింట్ అయితే కనపడుతుంది, బాగా లో లెవెల్ వచ్చింది, పొటెన్షియల్ ఉంది. సో ఇది కూడా ఒకసారి మనం వాచ్ డాగ్లో పెట్టుకోవచ్చు ఇది. సో ఇది కూడా బాగానే ఉంది ట్రెండ్ అది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఏమైనాయంటే బాగా బోటం అయిపోయి
40%, 30-40% డౌన్ అయ్యి మళ్ళీ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అండర్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ రైజ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ బలరామ్ చిమ్నీ సార్. ఇది బలరామ్ చిమ్నీ కూడా ఇది అంతకుముందు హై వచ్చి 700, లోయెస్ట్లో వచ్చి 430 అలా వచ్చింది, ఇప్పుడు 530 అలా ఉంది. సో ఆల్రెడీ 100 పాయింట్స్ పెరిగింది గ్యాప్లో నుంచి. సో ఇది కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది, వీక్లీ చార్ట్స్ అవి పాజిటివ్గానే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ బిర్లా కార్పొరేషన్ ఉంటుంది సార్. బిర్లా వచ్చి బిర్లా కార్పొరేషన్ కూడా ఇది బాగానే ఇప్పుడు మంచి పొటెన్షియల్ వచ్చింది. ఈ కంపెనీలు ఇది అంతకుముందే 1760 నుంచి ఇప్పుడు 1070 ఆ రేంజ్లో ఉంది. లో లెవెల్ వచ్చి 970 ఆ రేంజ్ దగ్గర లో లెవెల్ వచ్చింది. వీక్లీ చార్ట్స్ ఇక్కడ పాజిటివ్ చూపిస్తున్నాయి. సో ఇది కూడా మంచి పొటెన్షియల్గా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఈ పైన చెప్పిన కంపెనీలు అన్నీ కూడా ఏమైనాయంటే మీకోసం ఇవి టాప్ 500 కంపెనీస్. వీటిల్లో మీకు ఆల్రెడీ స్టాక్స్ ఉన్నా లేకపోతే కొత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న ఈ కంపెనీలో ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా వీక్లీలో బాగా పాజిటివ్లు ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ మనతో పాటు కాల్ ఉన్నారు రంజిత్ గారు కొత్తగూడ నుంచి. రంజిత్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఇది కెనడా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమంటారు? కెనడా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ అండి. కెనరా బ్యాంక్ హెచ్ఎస్బిసి లైఫ్. అవునండి. అవునండి, చెప్పండి. అయితే 2014 తీసుకున్నానండి ఇన్సూరెన్స్. 10 years ప్రీమియం అయిపోయింది 22. ఇంకా 6 years వెయిట్ చేస్తే అప్పుడు 1,70,000 ఇస్తా అంటున్నారు. తీసుకోమంటారా? ఇప్పుడు మీకు అంత మనీ అర్జెన్స్ లేకపోతే నెక్స్ట్ 6 yearsకి మార్కెట్స్ బాగా పెరుగుతాయండి. సో అది కూడా యూలిప్ పాలసీ కాబట్టి మార్కెట్ లింక్డ్ కాబట్టి మీకు మంచి వెల్త్ వస్తుంది. ఉంచుకోండి సార్, అంత అర్జెంట్ అయితే లోన్ తీసుకోండి, కానీ ఈ పాలసీ కంటిన్యూ చేసుకోండి, హోల్డ్ చేసుకోండి, పాజిటివ్గానే ఉంటాయి. నెక్స్ట్ మరో కాల్ రండి, లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. యాక్చువల్లీ 120లో 50 షేర్స్ బై చేశాను సార్. ఇక్కడ మళ్ళీ ఇది చేసుకోవచ్చు కొనొచ్చా? నెలకి ఇప్పుడు సార్ అది కూడా బాగా ఉన్నది. లక్ష్మి గారు సార్ ఎస్జేవిఎన్ ఓకే 92 ఉంది. ఇప్పుడు 120లో బై చేశాను సార్ 50 షేర్స్. ఓకే, అక్కడ వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది మేడం, యాడ్ చేసుకోండి. ఇది 157 ఆ రేంజ్ దాకా ఉంది. సో వీక్లీ చార్ట్స్ పాజిటివ్ వచ్చాయి. ఈవెన్ మంత్లీ కూడా సపోర్ట్ తీసుకుంటుంది, రివర్సల్ అవుతుందిలేండి. బై చేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. రైట్, మరో కాల్ ఉన్నారండి, శర్మ గారు హైదరాబాద్ నుంచి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కరారో ఇండియా లిమిటెడ్ అది అలాట్ అయింది సార్, నెంబర్ 1. నెంబర్ 2 ఇంద్రప్రస్థ మెడికేర్ అది తీసుకోవచ్చా? 2 కూడా ఇది డిస్పోజ్ చేయనా ఉంచేనా? ఇప్పుడు ఇంద్రప్రస్థ ఫస్ట్ చెప్తాను సార్ మీకు. ఇంద్రప్రస్థ గ్యాస్ అయితే బాగుందండి, వీక్లీ చార్ట్స్ సపోర్ట్ ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ అయితే పాజిటివ్గానే ఉంది. సో ఇది ఉంచుకోండి. అయితే కెనడా అయితే కొంచెం మీకు ఒక 10% అన్న ప్రాఫిట్, 15% ప్రాఫిట్ ఉంటే ఒక 50% షేర్స్ ఎగ్జిట్ అవ్వండి. సో ఎందుకంటే ఇప్పుడు లాంగ్ టర్మ్లో బాగుంటాయి కంపెనీలు కూడా. నెక్స్ట్ రివర్స్ లైన్ కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు మీరు. గ్యాస్ ఇంద్రప్రస్థ ఐజీఎల్ బాగుంది సార్, ఇక ప్రాబ్లం లేదు. ఇది కూడా దాదాపు 278 నుంచి ఇప్పుడు ఉంది, పాజిటివ్గానే ఉంది, ఇన్వెస్ట్ చేసుకోండి. రైట్ సార్, ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇన్వెస్ట్ చేయాలా ట్రేడ్ చేయాలా? అవునండి, ఇన్వెస్ట్మెంట్ అంటే అండి మీరు కనీసం ఒక 4 to 5 years మనం ఒక కంపెనీని ఫండమెంటల్స్ చూసి ఇన్వెస్ట్ చేయటం. అంటే షేర్ ప్రైస్ కాకుండా ఫండమెంటల్స్, ఈ కంపెనీ బాగుంది, ఇది గ్రోత్ ఓరియంటెడ్గా ఉంది అని అనుకొని ఒక 4-5 years, ఎందుకంటే దానికి వెయిటింగ్ టైం ఇవ్వాలి అది గ్రో అవటానికి. జస్ట్ లైక్ అలా మనం ఆ కంపెనీలో పొటెన్షియల్ ఉంది, సో దాని సేల్స్ బాగున్నాయి, గ్రోత్ బాగుంది అని
మనం ఒక కూలంకషంగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవటాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ని అడ్వాంటేజ్ కాకుండా వెల్త్ క్రియేషన్ కోసం చూసేదాన్ని ఇన్వెస్ట్మెంట్. సో అదే మీరు చాలా క్లియర్గా ఉండాలి. దానిలో ఇంకా మళ్ళీ ట్రేడ్ చేయకూడదు. ఈవెన్ రేట్ పడింది వీలైతే ఓకే మళ్ళీ యాడ్ చేసుకుందాం, కంపెనీ బాగుందంటే చేసుకోవాలి తప్ప దానిలో ఇప్పుడు మళ్ళీ అమ్ముతాను మళ్ళీ కొంటాను అనకూడదు. సో నెక్స్ట్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, ట్రేడింగ్ కాన్సెప్ట్లో మేజర్గా ఏంటంటే టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ, టెక్నికల్స్. అంటే ఒక షార్ట్ టర్మ్ మూవ్మెంట్ని క్యాచ్ చేయటాన్ని ట్రేడింగ్ అంటాం. అంటే ఇదేంటంటే మనం ఒక డేలో కానీ ఒక వీక్లో కానీ ఒక 2-3 డేస్లో ఒక షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రైస్ యొక్క యాక్షన్ మూవ్మెంట్ని, దీనిలో ఇప్పుడు ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఏమి ఉండదు, ఓన్లీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కంప్లీట్గా టెక్నికల్స్ని చూసి చార్ట్స్ని చూసుకుంటూ మనం ఒక సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్స్ని అర్థం చేసుకుంటూ సో ఒక షార్ట్ టర్మ్ మూవ్ని మనం క్యాచ్ చేయటాన్ని ట్రేడింగ్ అంటాం. ట్రేడింగ్ రూల్స్ వేరే ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ రూల్స్ వేరే ఉంటాయి. సో రెండు ఒకటి కాదు. సో ఈ రూల్స్ అక్కడ అప్లై చేయడానికి అవదు. సో ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే ఈ కంపెనీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కంపెనీ. ఆ కంపెనీ ఏ కంపెనీ, అది గ్రోత్ ఏంటి, అది కనీసం ఒక 10 years నుంచి మార్కెట్లో ఉండాలి, గ్రోత్ ఇస్తూ ఉండాలి, దాని ఇన్వెస్ట్మెంట్ అంటాం. కాల్స్ వచ్చా? యా, శంకర్ గారు నిజామాబాద్ నుంచి. హలో సార్ చెప్పండి. నమస్తే. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. నేను కంట్రోల్ ఫండ్ లో ఎస్బీఐ పెట్టాను సార్. టాటా మోటార్స్లోనా? సార్ నేమ్ చెప్పండి సార్, కంపెనీ నేమ్ ఏంటి? కంట్రోల్ ఫండ్ సార్, కొంచెం క్లారిటీగా సార్. ఎస్బీఐ కంట్రోల్ ఫండ్ సార్. ఓకే ఓకే ఓకే, ఓకే చెప్పండి. సేల్స్ పడిపోతున్నాయి సార్, అవి క్లోజ్ చేసుకోవాలా లేకపోతే ఎట్లా అని అడుగుతున్నా సార్. మీకు ఇప్పుడు ఈ డబ్బుతో అవసరం ఉందా లేదా? డబ్బులు అవసరం లేదు. లేనప్పుడు మీరు అసలు ఒక 3 months ఆ యాప్ డిలీట్ చేసేయండి, చూడొద్దు. మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. రోజు చూసుకొని మీకు అసలు సంబంధమే లేదు, ఓన్లీ ట్రేడర్స్ మాత్రమే మేము చూసుకోవాల్సింది కానీ మీరు కాదు. సో అసలు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 3 years 4 years తర్వాత మాట్లాడటమే. రోజు చూడొద్దు అసలు. మీకు ఊరికే మీడియా కనపడుతుంది కాబట్టి ఆ ఎమోషన్స్ అన్నీ మీరు ఫీల్ అవ్వద్దు. నేను సిన్సియర్గా మీకు చెప్పే సజెషన్ ఏంటంటే అసలు ఇది రోజు చూసే ప్రోడక్ట్ కాదు మీది. సో మంచిగా ఎవ్రీ మంత్ ఎస్ఐపి కడుతున్నామా లేదా, కడుతున్నామో ఓకే, దాన్ని వదిలేసేయండి. ఈ మార్కెట్, ఈ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా ఎవరికంటే ఓకే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళకి తప్ప ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇదంతా నథింగ్ అనమాట. మీరు 4 years 5 years తర్వాత చూడటమే. సో అనవసరంగా చూసి డిస్టర్బ్ అవటం వేస్ట్ అనమాట. చాలామంది, మీరు మంచి క్వశ్చన్ అడిగారు, చాలామంది మార్కెట్ తగ్గంగానే ఈ మ్యూచువల్ ఫండ్స్ అమ్మేయటం, రిడీమ్ చేసేయటం, ఇవి అన్నీ చేస్తున్నారు. సో డైలీ అప్ అండ్ డౌన్స్ వెళ్ళి చూస్తా ఆ ఎమోషన్స్ని క్యారీ చేసుకొని మనం మార్కెట్లో ఏమైనా అయిపోతున్నాయేమో అనుకుంటున్నారు కానీ మీరు అసలు అలా చూసుకోకూడదు. ఇది మీది సంబంధించింది కాదు. రైట్. మనతో మరో కాల్ ఉన్నారండి, నరసింహ గారు నల్గొండ నుంచి. నరసింహ గారు నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. నేను కొనాలనుకుంటున్నా సార్. ఏ కంపెనీ అండి? ఏ కంపెనీ లేదు సార్, ఇంకా కొత్తగా చేద్దాం అనుకుంటున్నా. ఎట్టుంటుందని ట్రేడ్కి సంబంధించి నేర్చుకోవాలనుకుంటున్నారా? ఓకే ఓకే అండి, ఓకే. అయితే నేరుగా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కన్నా కాల్ చేయొచ్చు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీని కూడా సంప్రదించి మీరు డైరెక్ట్గా వచ్చి షార్ట్ టర్మ్ క్లాసెస్ కానీ లేకపోతే ట్రేడ్కి సంబంధించి లాంగ్ టర్మ్ తీసుకోండి. లేదు, ఈ ప్రోగ్రాంలో మీకు మంచి కంపెనీలు అన్నీ చెప్తున్నాను సార్, మంచి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు అన్నీ. ఇప్పుడు నేను చూసేవే చార్ట్స్ అవి చూసి మీకు చాలా కంపెనీలు మీకు డైలీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇది చూసుకున్నా మీరు దానిలో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మేము ఏదైతే చేస్తున్నామో అయ్యే చెప్తున్నాం కానీ వేరే ఏమి ఉండదు దీనిలో. కాబట్టి నేను చూసే కంపెనీస్ అన్నీ మీరు ఫాలో అయితే ఇవన్నీ ఈ ప్రోగ్రాంలో చెప్పే కంపెనీలన్నీ కూడా నేను రీజనబుల్గా చూసి చెప్తున్నా, ఇవి కూడా ఫాలో అవచ్చు మీరు. రైట్. మరో కాల్ ఉన్నారు, రంగయ్య గారు జడ్చర్ల నుంచి. సార్ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నా దగ్గర జిన్స్టా టెక్నాలజీ షేర్స్ ఉన్నాయి సార్, అవి ఉంచుకోమంటారా అమ్మేయమంటారా సార్? జిన్స్టా ఏంటది చెప్పండి ఒకసారి, కంపెనీ పేరు? అదే జిన్స్ టెక్నాలజీ. జిన్స్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి సార్. ZEN. JDEN. ఓకే, జెన్ టెక్నాలజీస్. ఓకే.
సార్ అంటే ఎస్బీఐ కూడా ఉన్నాయి, ఒక 400 షేర్స్ ఉన్నాయి. ఇది SBI 1450 ఉంది 700. సార్. ఒక నిమిషం, జెన్ టెక్నాలజీస్ అంతకుముందు 2500 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1000 దగ్గర లో వచ్చి ఇప్పుడు రికవర్ అవుతుంది. మీరు ఏ రేట్లో కొన్నారు? నేను 1250లో ఉన్నాను సార్. ఓకే ఓకే, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటానంటే ఒక 50% బుక్ చేసుకోండి. వీక్లీ చార్ట్ చాలా బాగుంది. సో ఇది ఇంకా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను అంటే ఒక 50% అలా బుక్ చేసుకుని మళ్ళీ కింద లెవెల్లో మళ్ళీ కొనొచ్చు. చార్ట్ అయితే చాలా బాగుంది, ట్రెండ్ పాజిటివ్గా ఉంది సార్ ఇది. రైట్. ఓకే సార్, అసలు ఇన్వెస్ట్ చేసే కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు బాగా మీకు టెక్నికల్గా అంటే ఫండమెంటల్గా ఐడియా ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూడగలను, ఫైనాన్షియల్ లిటరసీ ఉంటే వేరు. లేని వాళ్ళు ఏం చేయాలంటే టాప్ 500 కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇండియాలో టాప్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మామూలుగా మనం ఉన్నాము, ఇప్పుడు అంత నాలెడ్జ్ లేదు, నేను ఆలోచించే కెపాసిటీ లేదంటే మీరు ఎవరు చెప్పినా కానీ ఆ కంపెనీ ఈ 500లో ఉంటే మనం దాన్ని, ఎందుకంటే ఇండియాలో టాప్ 500 కంపెనీలు అంటే చాలా స్ట్రాంగ్ అని కదా. సో వాటిల్లో మీరు చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్. మరో కాల్ ఉన్నారండి, నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. హలో సార్ నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నమస్తే అండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కోసం సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓకే. అవును సార్. ఓకే నిమిషం. ఆల్రెడీ ఉన్నాయా సార్ మీకు ఫ్రెష్ బయింగా? ఉంది సార్, ఇది 46లో ఉంది ప్రజెంట్. అంతకుముందు 72 దాకా వెళ్ళింది. సో మంత్లీ చార్ట్ కూడా మంచి సపోర్ట్లో వచ్చింది, వీక్లీ చార్ట్ అయితే బాగుంది. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్, బాగా లో లెవెల్ సపోర్ట్ తీసుకుంటుంది, బాగానే ఉంది. రైట్. మరో కాల్ ఉంటుందండి, శ్రావణి గారు నల్గొండ నుంచి. శ్రావణి గారు గుడ్ మార్నింగ్. హలో అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. సార్, ఇది నేను యాక్చువల్లీ SBI లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, లైక్ మ్యూచువల్ ఫండ్స్ లో. ఓకే. హలో సార్, నమస్తే. చెప్పండి అమ్మా, వినపడుతుంది. చెప్పండి మేడం, వినపడుతుంది. రైట్. శ్రావణి గారు టీవీ మ్యూట్ చేయండి. SBI లో ఇన్వెస్ట్ చేశారా? ఏంటండి? SBI లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టారు. అవును. SBI మ్యూచువల్ ఫండ్స్ పెట్టాను. సో లైక్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? లైక్ స్టాక్ మార్కెట్ లేకపోతే స్టాక్ మార్కెట్ బెటరా, మ్యూచువల్ ఫండ్ బెటరా? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే వాళ్ళు చేసే హెల్ప్ ఏంటంటే, ఇప్పుడు మనలాగా నాలెడ్జ్ లేని వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్ద ఫండ్ గ్యాదర్ చేసి అది ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసి మనకి రిటర్న్స్ ఇస్తారనమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మీడియేటర్, ఒక గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఈ కంపెనీస్ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. వీళ్ళందరూ ఏంటంటే నార్మల్గా సామాన్య ప్రజల దగ్గర అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి ఏంటంటే హై ఇంటెలిజెంట్ పీపుల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఫండ్ హౌసెస్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసి మంచి గ్రోత్ ఇస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్ ప్రపంచంలో ఎక్కడ కూడా చీట్ చేయలే, డిసీవ్ చేయలే, అవి సక్సెస్ అవుతాయి. కాబట్టి కొంత అమౌంట్ కంటిన్యూ చేసుకోండి. తర్వాత మీకు నాలెడ్జ్ తెచ్చుకొని మనకు కొంత నాలెడ్జ్ వచ్చాక మనం ఏంటంటే స్టాక్స్లో కూడా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్ అంటే మనంతటి మనం డైరెక్ట్గా ఆలోచించుకొని రిస్క్ రివార్డ్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. సో కొంచెం బెటర్గా వెళ్ళాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్. రైట్. మరో కాల్ ఉన్నారండి, భార్గవి గారు హైదరాబాద్ నుంచి. భార్గవి గారు. హలో. యా మ్యామ్, చెప్పండి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలా ఉందండి? బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా పాజిటివ్గా ఉందండి. యాక్చువల్గా ఇది 195 నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు 230 ఆ రేంజ్లో బాగుంది. సో ఇది అంతకుముందు హై వచ్చి 288 దాకా వెళ్ళింది. ఇప్పుడు చార్ట్ చాలా బాగుంది, వీక్లీ చార్ట్ బాగా సపోర్ట్ చేసింది, బాగా ర్యాలీ వచ్చింది లాస్ట్. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బాగుంది. రైట్.
కాల్స్ కూడా కలవని వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యూవర్స్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి, డైరెక్ట్గా సార్తో కూడా మాట్లాడచ్చు. సార్ ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి కొత్త బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు న్యూ బ్యాచ్ వచ్చి ఈ 3 days హాలిడేస్ ఉన్నాయి. సో రంజాన్ తర్వాత మండే 1వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్నీ చెప్తాం. ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్, అలాగే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే ఈ 3 daysలో కూడా షార్ట్ టర్మ్లో నేర్చుకుంటానన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం ఆల్రెడీ టెక్నికల్స్కి. సో ప్లీజ్ కాల్ అస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా మీకు కూడా స్టాక్స్ సంబంధించి కానీ ట్రేడింగ్ సంబంధించి కానీ ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా గానుపట్టి ట్రేడింగ్ అకాడమీని సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ బిజినెస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. థ్యాంక్ యూ అండి, నమస్తే.